ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంది కాబట్టే నిన్ను దూరం చేసుకున్నాడు బిడ్డ. ఈ ఒక్క నిమిషం విను. ఎంత దూరాన ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనల్ని ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా ఫ్రెండ్స్. మరి మన బాబాగారి సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు ఎంత కష్టపడుతున్నా నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తానమ్మా. నాపై నమ్మకంతో తప్పకుండా నీ సాయి సందేశాన్ని విను. ఈరోజు ఎప్పుడూ కూడా ఏ బంధంలో అయినా సరే గొడవలు పడుతూ ఉంటారమ్మా. చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటారు, ఎంతగానో బాధపడుతూ ఉంటారు బిడ్డ. ఎప్పుడైనా సరే ఏ బంధమైనా నిలవాలంటే ఉండాల్సింది శ్రద్ధ, సబూరి, ఓపిక, కొండంత నమ్మకం. అవి ఉన్నాయి కనుక ఏ బంధమైనా సరే మనం తప్పకుండా నిలబెట్టుకోవచ్చు. ఒకప్పుడు నిన్ను వదిలేసి నీ బంధం ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ కూడా నేను చెప్పేది పూర్తిగా ఆలోచించు తల్లి. గతంలో మీ ఇద్దరు చాలా సైక్యతగా, అన్యోన్యంగా, అభిమానులతో ఉండేవారు, నిజమే కదా. మీ ప్రేమకు హద్దులు అనేవి లేవు. ఒకరికొకరు చాలా ఇష్టపడేవారు. ఒకరినొకరు చాలా గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉండేవారు. ఏ పని చేసుకునేవారు కాదు. ఏ పని చేయాలన్నా సరే ఒకరి నిర్ణయం మరొకరిపై ఆధారపడి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవిస్తూ ఉండేవారు. కానీ మీ మధ్య అనుకున్నటువంటి ఒక మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అల్లకల్లోలమైపోయిందమ్మా. ఆ మూడో వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. మనల్ని ఎంత ఇష్టపడినట్లుగా నటించి మనల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా అవ్వచ్చు. ఇంకా ఎవరైనా సరే ఆ మూడో వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా చిన్న భిన్నమైపోయిందమ్మా. ఆ మూడో వ్యక్తికి తావిచ్చినందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ మూడో వ్యక్తి రావడం వల్ల నీ బంధం అనేది చాలా బలహీనపడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సమస్య నీ బంధం క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది. మాటలతో, కోపంతో, తిట్టుకుంటూ మాట్లాడదామనే విషయాన్ని మీరు మర్చిపోయారు. మీ మధ్య ఉన్నటువంటి గొడవలు అన్నింటికీ కూడా కారణం మూడో వ్యక్తి గురించి. మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతున్నాయి. అది ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా? దీనివల్లే అతను మీకు ఇంకా ఇంకా దూరం అవుతున్నాడు. అందుకే ఎప్పుడైనా సరే ఒక ప్రేమ నిలబడాలి అంటే మనం కాస్త తగ్గి ఉండాలి. ఆ ప్రేమను బలపరుచుకోవాలి అన్నప్పుడు గతంలో నువ్వు ఎంత ప్రేమించావన్నదే ఒక్కసారి గుర్తు చేసుకుండాలి బిడ్డ. అప్పుడు నువ్వు తగ్గి ఉండడంలో తప్పేమీ లేదు. మళ్ళీ మీ అనుభూతుల్ని పంచుకోవడంలో తప్పు లేదు కదా. ఒకరికొకరికి అది మంచిది కావచ్చు. శృతి మించిపోయినప్పుడు బంధం తెగే వరకు వస్తుంది. అప్పుడు మూడో వ్యక్తికి మీరే దారి చూపిన వారు అవుతారు. మీ జీవితాలు ఆహ్వానించిన వాళ్ళు అవుతారు బిడ్డ. ఈ విషయంలో విస్మరించుకున్నారు కదా. అనుమానంతో గొడవలు పడుతూ ఉండడం వల్ల ఈరోజు మీ బంధం తెగే వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకున్నా జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు బిడ్డ. నిన్ను వదిలేసిన బంధం నీ గురించి ఆలోచించి మరి నీ వద్దకు వచ్చేలా తప్పకుండా చేస్తాను. గతంలో జరిగినవన్నీ కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలు అవ్వాలని ఒక్కొక్కసారి ఇద్దరూ కూర్చొని గుర్తు చేసుకోండి. మీ బలమైన బంధం ఇంకా బలంగా మారుతుందని తప్పకుండా గుర్తు చేసుకో బిడ్డ.
దానివల్ల మూడో వ్యక్తి దూరం అవుతారు. నీకు దగ్గర కావాలి అనుకున్నవారు కదా. అలాంటి బంధాన్ని నువ్వు చేయిజార్చుకోవద్దు. గతాన్ని తవ్వి తవ్వి మళ్ళీ జరిగిందంతా కూడా జరిగిపోయింది. నీలో ఉన్న గత భావాలు మొదటి జ్ఞాపకాలుగా, అనుమానపు బీజాలుగా పక్కన పడేసి నువ్వు ఇంకా అనుమానిస్తూ, అరుస్తూ ఎప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు తల్లి. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారంటే దానికి కారణం 100కి 100 పాళ్ళు మీరే. ఎందుకంటే తనని ఇంతలా ప్రేమిస్తున్నప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదమ్మా. నువ్వే గొప్పదానివని భ్రమలో బతుకుతూ అవతలి వారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. కొన్నిసార్లు ఎంతో పరిచావు కూడా. అలాంటి గుణాన్ని తగ్గించుకోమ్మా. ఎందుకంటే ఈరోజు మూడో వ్యక్తికి మీ జీవితంలో స్థానం లభించింది. నీ మనసును అర్థం చేసుకొని క్షమించే హృదయం కంటే ప్రపంచంలో ఇంకేమీ లేదు కదా. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి, ఇష్టపడ్డావు కాబట్టి ఇప్పటి వరకు కూడా అతనితో ఎంత బాగా గడిపావో ఆ యొక్క మాటల్ని, నీ యొక్క పనుల్ని, చేష్టాల్ని ఏమి చేశావు అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా ఇంకా ముందు ఎలా ఉండాలో, ఇంకా సంతోషంగా ఎలా ఉండాలి, ఇంకా నీ మనసును ఎలా సంతోషపెట్టాలి, అతని మనసు ఎలా మారిపోయింది, నువ్వు అతనికి సంతోషాన్ని ఎలా తిరిగి ఇస్తావు అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. నీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించకుండా, చేదు అనుభవాలను వ్యక్తానికి తెచ్చుకోకుండా, చేసినటువంటి తప్పులను కూడా కనువిప్పు తెచ్చుకో తల్లి. అప్పుడే నీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. నువ్వు ఈరోజు ఇలా చేశామని అవతలి వ్యక్తి కోసం ఇలా చేశావని మళ్ళీ మూడో వ్యక్తి కోసమే మళ్ళీ మళ్ళీ నీ గొడవ చేశావనుకో, ఇక అంతా కూడా మళ్ళీ ఆ గొడవ ఇంకాస్త పెద్దదవుతుందని. కాకపోతే ఇక నుంచి మీ మధ్య ఉన్నటువంటి గొడవ అసలు ఏమీ రాకుండా చూసుకో. ఆ వ్యక్తి ఏం ఆలోచించాడు అంటే నీ మీద ఆ వ్యక్తికి చాలా ఇష్టం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరగడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నావు కదా తల్లి. చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగితే చాలు, రేపటి రోజున ఆ విషయాన్ని మరీ గుర్తు చేసుకుంటూ పదే పదే ఆలోచించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నావు. ఆ గొడవల్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచన చేయడం లేదు. ఆ వ్యక్తికి ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు కానీ ఇష్టపడాలని చూడవు. మరి ఎప్పుడూ కూడా అవి ఏమి సంతోషం ఇవ్వటం లేదు కదా. ఎందుకంటే ఇష్టపడే వ్యక్తి ముందు నువ్వు అలా చేస్తే సంతోషం కలిగిన ఆనందమైనా సరే దేన్ని కూడా జరగనీయదు. ఆ వ్యక్తికి అంతలా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే నీ బంధాన్ని నీ చేతుల్లోనే నిలబెట్టుకోవాలి తల్లి. నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో స్నేహం చేస్తున్నావు. అవును కదా. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఏమీ మార్చలేం కదా. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నుదుటి రాతను మార్చుకో తల్లి. నీకు ఆశ్చర్యాల్ని కలిగిస్తాను. ఇక నీ జీవితంలో మట్టి పట్టుకున్నా సరే బంగారం అయ్యేలా అవుతుంది. అటువంటి తలరాతను నేను రాయబోతున్నానమ్మా. ఇక నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇక ఎలాంటి గొడవలు సమస్యలు లేకుండా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా సంతోషంగా గడుపుతావు బిడ్డ. ఇక నిన్ను ఎలాంటి సమస్యలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఉండు. నువ్వు ప్రయాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి పరిస్థితిని బట్టి నిన్ను దూరం పెడతాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి నువ్వు అర్థం చేసుకొని మసులుకో బిడ్డ. అప్పుడు నీ జీవితం ఆనందమయంగా సంతోషమయంగా మారబోతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.